Good morning to everyone. Today we discuss about the second unit of computer graphics animation course, and the unit name is text or typography. Text or typography, and myself P. Vijay Kumar, working as a contract junior lecturer in Government Vocational Junior College, Mahabubnagar. Let's move on to the topic. First, the unit name is text or typography. Text or టైపోగ్రఫీ రెండవ అధ్యాయంలో ఇక్కడ మనము టెక్స్ట్ మరియు టైపోగ్రఫీ గురించి మనము చర్చించుకుందాము. నౌ ది స్ట్రక్చర్ ఆఫ్ ది టెక్స్ట్ అండ్ టైపోగ్రఫీ will as seen you are seeing in the screen now introduction and multimedia building blocks and about fonts and faces and computers and text and font editing and design tools and at last summary. అంటే ఇక్కడ టెక్స్ట్ లేదా టైపోగ్రఫీ, ఈ టెక్స్ట్ అంటే అక్షరాల సముదాయము. మనము అక్షరాల సముదాయము, అది ఈ ఆంగ్ల మాధ్యమంలో కావచ్చు, తెలుగు మాధ్యమంలో కావచ్చు, ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ టెక్స్ట్ మ్యాటర్ అని, 0 to 9 అంటే 0 నుంచి 9 వరకు న్యూమరిక్స్ వాల్యూస్ అని మనము విభజించలేదు. అలాగే టైపోగ్రఫీ అంటే మనము క్రియేట్ చేసిన టైప్ ఫేసెస్ని, వివిధ టైప్ ఫేసెస్ని అంటే మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ మ్యాటర్ని చాలా ఆకర్షణీయంగా ఒక ఫాంట్ స్టైల్లో రిప్రజెంట్ చేయడం, ఏరియల్లో కానీ, ఏరియల్ బ్లాక్లో కానీ, టైమ్స్ రోమన్లో కానీ, వర్ధనాలో కానీ, సిరీసిఫ్, శాన్ సిరీసిఫ్ ఈ ప్రెజెంటేషన్లో రిప్రజెంట్ చేయడాన్ని టెక్స్ట్ ఆర్ లేదా టైపోగ్రఫీ అని పిలుస్తాము. ఈ టెక్స్ట్ అండ్ టైపోగ్రఫీలో పరిచయము, ఇంట్రొడక్షన్, మల్టీమీడియా బిల్డింగ్ బ్లాక్స్, అబౌట్ ఫాంట్స్ అండ్ ఫేసెస్, కంప్యూటర్స్ అండ్ టెక్స్ట్, ఫాంట్ ఎడిటింగ్ అండ్ డిజైన్ టూల్స్ మొదలైనవి మనం చర్చించుకుందాం. నెక్స్ట్, లెర్నింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. In this lesson we will learn the different multimedia building blocks. Later we will learn the significant features of text. At the end of the lesson you will be able to list the different multimedia building blocks, enumerate the importance of text and list the features of different font editing and designing tools. ఈ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం, లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం చివరగా ఈ అధ్యాయం మనం చదివిన తర్వాత మల్టీమీడియా బిల్డింగ్ బ్లాక్స్, తర్వాత వాటి సిగ్నిఫికెంట్ మల్టీమీడియా యొక్క లక్షణాలను, అలాగే డిఫరెంట్ మల్టీమీడియా బ్లాక్స్ని, అలాగే టెక్స్ట్ని ఎమ్యులేట్ చేసుకుంటూ ఏ విధంగా మనం డిజైన్ చేయగలుగుతాము, అలాగే డిఫరెంట్ ఎడిటింగ్ మరియు డిజైనింగ్ టూల్స్ గురించి కూడా మనం చర్చించుకుందాం. నెక్స్ట్, ఇంట్రొడక్షన్ అనగా పరిచయము. ఆల్ మల్టీమీడియా కంటెంట్ కన్సిస్ట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ సమ్ ఫార్మ్. ఈవెన్ ఏ మెన్యూ text is accompanied by a single action such as mouse click, keystroke or finger pressed in the monitor in case of touch screen. The text in the multimedia is used to communicate information to the user. Proper use of text and words in multimedia presentation will help the content developer to communicate the idea and message to the user. ఈ పరిచయ భాగంలో మనము మల్టీమీడియా కంటెంట్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఈ మల్టీమీడియా కంటెంట్ అనేది మల్టీమీడియా అనగానే మనకి ఒకటి కన్నా ఎక్కువ విభాగాల కలయిక అని మనము ఒకటో అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. ఎట్లా ఒకటి కన్నా ఎక్కువ విభాగాల కలయిక అంటే అది టెక్స్ట్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, వీడియో కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, వర్చువల్ రియాలిటీ కావచ్చు, వీటి విభాగాల కలయిక ద్వారానే మనము మల్టీమీడియాని నిర్వచించగలుగుతాము. అలాగే ఈ మల్టీమీడియా విభాగంలో టెక్స్ట్ అనేది అక్షరాల సముదాయము, పదాల సముదాయము. టెక్స్ట్ అనగా పదాల సముదాయము. ఇక్కడ మనము ఈ పదాల సముదాయంతో మనము మల్టీమీడియా విభాగాన్ని అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. దీని ద్వారా మనము క్లయింట్ ఇచ్చిన వర్క్ని, యూజర్స్ని చాలా ఈజీగా మనము సంతృప్తి పరచగలుగుతాము. ఎట్లా ప్రాపర్ టెక్స్ట్ ద్వారా వర్డ్స్ని కమ్యూనికేట్ చేస్తూ మల్టీమీడియా ప్రజెంటేషన్ని ఎండ్ యూజర్కు లేదా డెవలపర్కు కమ్యూనికేట్ చేస్తూ మనము అభివృద్ధి చేయగలుగుతాము.
multimedia building blocks. Any multimedia application consists any or all of the following components. మల్టీమీడియా బిల్డింగ్ బ్లాక్స్ అనేది మల్టీమీడియా అప్లికేషన్ అనేది ఈ కింది విభాగాలను తెలియపరుస్తుంది, వాటి కంపోనెంట్స్ను తెలియపరుస్తుంది. మొదటిది, నౌ ఫస్ట్ వన్ ఈస్ టెక్స్ట్ అండ్ సింబల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ఎనీ మీడియం. విత్ ది రీసెంట్ ఎక్స్ప్లోషన్ of the internet and world wide web, text has become more important than ever. Web is HTML, hypertext markup language, originally designed to display the simple text documents on computer screens with the occasional graphics images thrown in as illustrations. ఈ టెక్స్ట్ అనగా అక్షరాల యొక్క సముదాయము, అలాగే అక్షరాల యొక్క సముదాయము వాటి యొక్క గుర్తులు అంటే సింబల్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రని ఈ కమ్యూనికేషన్ విభాగంలో కానీ ఈ మల్టీమీడియా విభాగంలో చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది, ఎక్కువ ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చింది. ఇంకా రీసెంట్గా మనము ఇంటర్నెట్ మాధ్యమంలో అంటే వరల్డ్ వైడ్ వెబ్లో టెక్స్ట్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా పెరిగిపోయింది. వితౌట్ టెక్స్ట్ అనేది ఇంటర్నెట్ మాధ్యమంలో మనము చవి చూడలేము. ఇక్కడ ఈ టెక్స్ట్ విభాగంలో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనగా HTML అనే లాంగ్వేజ్ ద్వారా ఇక్కడ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడంలో ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ అనే ఒక మార్కప్ లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఎందుకు, మనకు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే అంత టెక్స్ట్ కానీ వెబ్సైట్స్లో కనిపించే హోమ్ పేజ్ కానీ వేరే గ్రాఫిక్స్ కానీ కూడా ఈ మార్కప్ లాంగ్వేజ్ ద్వారానే పొందుపరచడం జరిగింది, వాటి ద్వారానే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ component is audio. Sound perhaps the most element of multimedia. It can provide the listening pleasure of music, the starting ascent of special effects or the ambience of mood setting background. ఆడియో అనేది ధ్వని అనేది కూడా మల్టీమీడియా విభాగంలో అతి ముఖ్యమైనది. ఈ ఆడియో ద్వారా మనం మల్టీమీడియాని అభివృద్ధి పరిచేటప్పుడు ఈ ఆడియో యొక్క సహకారం కూడా చాలా ఉంటుంది. ఈ ఆడియో ద్వారా కూడా విజువలైజేషన్ లేకుండా కూడా మనము వాయిస్ బేస్డ్తో కూడా మనము మల్టీమీడియా ప్రాజెక్ట్ని మనము డెవలప్ చేసుకోవచ్చును. Next component, images, whether represented analog or digital plays a vital role in multimedia. It is expressed in the form still picture, painting or a photograph taken through a digital camera. Images అనేది ఛాయాచిత్రాలు. ఈ ఛాయాచిత్రాలు అనేది కూడా అది అనలాగ్ కావచ్చు, డిజిటల్ ప్లేయర్స్లో వర్చువల్ రియాలిటీని డెవలప్ చేసేటప్పుడు ఈ మల్టీమీడియాలో ఇమేజ్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఇమేజెస్ ద్వారా మనము అవతల వాళ్ళకి అంటే ఎండ్ యూజర్స్కి అర్థమయ్యేటట్టు పిక్చర్ ఇమాజిన్ చేస్తూ కూడా ఫోటోగ్రాఫ్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చును. Next component, animation is the rapid display of sequence if images of 2D artwork or model position in order to create an illusion of movement. It is an optical illusion of motion due to the phenomenon of persistence of vision and can be created and demonstrated in a number of ways. Animation అనగా కదలికలు లేనటువంటి డైనమిక్ ఆబ్జెక్ట్స్కు కదలికల్ని ఇవ్వడాన్ని యానిమేషన్ అంటాము. ఇల్యూషన్ అంటే కదలికలు, ప్రొవైడింగ్ ఆఫ్ ఇల్యూషన్ టు ది పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి మనము కదలికల్ని ఇవ్వడాన్ని అది 2D ఆర్ట్ వర్క్ ద్వారా కావచ్చు, మోడల్ క్రియేషన్ చేసి, లేదా 3D ఆర్ట్ వర్క్ ద్వారా కూడా కావచ్చు. అంటే కదలికల్ని ఇవ్వడానికి అంటే ప్రాణము లేనటువంటి ఆబ్జెక్ట్కి కదలికల్నిచ్చి ఒక ప్రాణం పోసేటట్లు వేయడాన్ని మనము యానిమేషన్ అంటాము. ఈ మల్టీమీడియా మాధ్యమంలో యానిమేషన్ యొక్క కాంపోనెంట్ అనేది చాలా విలువైనది. ఈ యానిమేషన్ ద్వారా మనము యూజర్స్ని త్వరగా మనము సంతృప్తిపరచగలుగుతాము. మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క ఆబ్జెక్టివ్
మన యొక్క లక్షణాలను, మనకు సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క సంబంధించిన విషయాలను చాలా సులువుగా యానిమేషన్ పద్ధతిలో మల్టీమీడియా సహకారంతో చాలా చక్కగా చెప్పవచ్చును. నెక్స్ట్ వీడియో. Digital video has supplanted analog videos as the method of choice for making video for multimedia use. Video in multimedia are used to real-time moving pictures in a multimedia project. Next, text in multimedia. మల్టీమీడియా టెక్స్ట్ ఇన్ మల్టీమీడియా. ఈ అక్షరాల సముదాయంలో మల్టీమీడియా యొక్క ప్రాముఖ్యత. వర్డ్స్ అండ్ సింబల్స్ ఇన్ ఎనీ ఫామ్ spoken or written are the most common system of communication. They deliver the most widely understood meaning to the greatest number of people. Most academic related text such as journals, e-magazines are available in the web browser in readable form. టెక్స్ట్ ఇన్ మల్టీమీడియా. ఈ అక్షరాల సముదాయంలో మల్టీమీడియా యొక్క ప్రాముఖ్యత. అది వర్డ్స్, పదాలు కావచ్చు, సింబల్స్, గుర్తులు కావచ్చు, అది మాట్లాడేటప్పుడు కానీ మనం చదివేటప్పుడు కానీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు వీటి యొక్క ప్రాముఖ్యత మనకు చాలా తెలుస్తుంది. ఏదైనా ఎండ్ యూజర్కి మనం ప్రోడక్ట్ని డెలివరీ చేయాలంటే ఈ మల్టీమీడియా సహకారం అనేది చాలా ఉపయోగపడుతుంది. అది వివిధ అకాడమిక్ రూపంలో చూసుకున్నప్పుడు జర్నల్స్ కానీ, మ్యాగజైన్స్ అవి కానీ, ఇంటర్నెట్లో కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా పొందుపరిచి ఎండ్ యూజర్కి తగు రీతిలో అర్థమయ్యేటట్లు మల్టీమీడియా మాధ్యమాన్ని ఉపయోగించి పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, అబౌట్ ఫాంట్స్ అండ్ ఫేసెస్ అంటే ఫాంట్ మరియు ఫేసెస్ గురించి. ఏ టైప్ ఫేస్ ఈజ్ ఫ్యామిలీ ఆఫ్ graphic characters that usually includes many type sizes and styles. A font is a collection of a single size and style belonging to a particular typeface family. Typical font styles are boldface and italic. Other style attributes such as underlining and outlining of characters may be added at the user's choice. ఈ ఫాంట్ ఫేసెస్ అనేది యూజర్స్ చాయిస్ యొక్క మీద ఆధారపడి ఉంటుంది. యూజర్స్ని ఆ టెక్స్ట్ మ్యాటర్ని కానీ, ఆ టైటిల్ని కానీ, ఆ లోగో కానీ, ఆ లోగోలో పొందుపరిచినటువంటి ఇమేజెస్ని కానీ, వాటి యొక్క ఫాంట్ స్టైల్ని కానీ ఏ విధంగా ఏ సైజులో ఏ ఫార్మాట్లో పొందుపరచాలని చెప్తే ఆ విధంగా డిజైనర్స్ అనేవారు మల్టీమీడియా యొక్క సహకారము తీసుకొని వాటిలో ఈ టైప్ ఫాంట్ ఫేసెస్ని అలాగే బోల్డ్గా కానీ, ఇటాలిక్గా కానీ, అండర్లైనింగ్గా కానీ, అలాగే ఫాంట్ సైజెస్ని యూజ్ చేసుకొని ఏరియల్ బ్లాక్ కానీ, టైమ్స్ రోమన్ కానీ, క్యాలిబరీ కానీ, వర్ధన కానీ, వేరే డిఫరెంట్ ఫాంట్ సైజెస్ని తీసుకొని మనకి టెక్స్ట్ మ్యాటర్ని కానీ, ఇమేజెస్ని కానీ ఆ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్, ది సైజ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ పాయింట్స్. The size of a text is usually measured in points. 1 point is approximately 1/72 of an inch, that is 0.0138. అంటే సైజ్ ఆఫ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ యొక్క సైజు మెజర్ని ఎక్కువగా పాయింట్స్లో మెజర్ చేయడం. ఇది సుమారుగా 1/72 ఆఫ్ ఇంచ్ అనగా 0.0138 సైజుకి సమానంగా ఉంటుంది. ది సైజ్ ఆఫ్ ఎ ఫాంట్ డస్ నాట్ exactly describe the height or width of its characters. This is because the height of lower case characters of two fonts may be differ. Typefaces of fonts can be described in many ways, but the most common characterization of typefaces is serif and sans serif.
Serif and sans serif. The serif is the little decoration. The serif is the little decoration at the end of a letter stroke. Times New Roman, Bookman, or some font which comes under serif category. Under serif category, Arial, Optima, Vardhana are some examples of sans serif of font. Serif font are generally used for body of the text for a better reliability, and sans serif fonts are generally used for headings. The following font shows a few categories of serif and sans serif font. Serif font capital letters and sans serif font ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనము సైజు యొక్క టెక్స్ట్ యొక్క సైజుని మనము ఈ పరిమాణంలో మనము చూస్తుంటాం. 1/72 ఆఫ్ 1 ఇంచ్, అది సుమారు 0.0138కి సమానము. అలాగే ఈ టైప్ సైజు యొక్క టెక్స్ట్ యొక్క సైజుని కూడా మనము టైప్ ఫేసెస్లో సిరిసిఫ్ అని, శాన్స్ సిరిసిఫ్ అని మనము పొందుపరచడం జరుగుతుంది. ఎట్లయితే మనకు ఈ వర్డ్లో కానీ, ఫోటోషాప్లో కానీ, పేజ్ మేకర్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్లో ఈ సిరిసిఫ్, శాన్స్ సిరిసిఫ్ మన టైటిల్స్ని స్ట్రోక్ మన లెటర్స్ని స్ట్రోక్ ఇవ్వడానికి కానీ, వాటి అండర్లైన్ చేయడానికి, వేరే ఫాంట్స్లో చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఏదైనా టెక్స్ట్ మ్యాటర్ని మీరు రాసిందనుకో, వాటి యొక్క సైజు, వాటి యొక్క ఫాంట్ అది టైమ్స్ న్యూ రోమన్లా, బుక్ మ్యాన్లనా, ఏ కేటగిరీలో చూపించడం. ఏరియాలో ఆప్టిమా, వర్ధన ఉదాహరణకు శాన్స్ సిరిసిఫ్ ఫాంట్లు చూపించడం జరుగుతుంది. సిరిసిఫ్ ఫాంట్స్ మోస్ట్లీ టెక్స్ట్ యొక్క హెడ్లైన్స్ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే హెడ్డింగ్స్ని పొందుపరిచినప్పుడు ఈ శాన్స్ సిరిసిఫ్ని వాడడం జరుగుతుంది. Next, selecting text fonts. Selecting text font. It is very difficult process to choose the fonts to be used in a multimedia presentation. Following are few guidelines which help to choose a font in a multimedia presentation. As many numbers of typefaces can be used in a single presentation. This concept of using many fonts in a single page called ransom note typography. For small type, it is advisable to use the most eligible font. In large size headings, the kerning spacing between the letters can be adjusted. In text blocks, the leading for the most listening line can be adjusted. అంటే సెలెక్టింగ్ టెక్స్ట్ ఫాంట్స్ అంటే టెక్స్ట్ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు టెక్స్ట్ ఫాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అది మల్టీమీడియా ప్రజెంటేషన్స్కి ఏ విధంగా దోహదపడుతుంది అనేది ఇక్కడ మనం చర్చించుకుంటాం. మెనీ నంబర్ ఆఫ్ టైప్ ఫేసెస్ అంటే చాలా రకాల టైప్ ఫేసెస్ సింగిల్ ప్రజెంటేషన్ని రిప్రజెంట్ చేయడానికి సింగిల్ పేజ్గా ర్యాన్సమ్ నోట్ టైపోగ్రఫీని వాడడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా స్మాల్ టైపు ఎక్కువగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదే లార్జ్ సైజ్ అనేది హెడ్లైన్స్కి లార్జ్ సైజ్ అనేది హెడ్లైన్స్ని డిజైన్ చేయడానికి, బ్లాగ్స్ని క్రియేట్ చేయడానికి, టైటిల్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ డ్రాప్ క్యాప్స్ అండ్ ఇనిషియల్ క్యాప్స్ కెన్ బి యూజ్డ్ టు అసెంట్ ది వర్డ్స్. అంటే మనము టెక్స్ట్ మ్యాటర్ని మనము మొదటి లెటరు క్యాపిటల్ లెటర్గా, దాని తర్వాత వచ్చేటువంటి స్మాల్ లెటర్స్గా, మనము కొన్ని స్మాల్ లెటర్స్లో కొన్ని క్యాపిటల్ లెటర్స్లో కూడా ఫాంట్ స్టైల్ని మనము పొందుపరచడం జరుగుతుంది. యాంటీ అలైజ్డ్ కెన్ బి యూస్ టు మేక్ ఏ టెక్స్ట్ look gentle and blended. For special attention to the text, the words can be wrapped onto a sphere or bent like a wave. Meaningful words and phrases can be used for links and menu items. In care of text links, anchor points and web pages, the messages can be accepted
The most important text in web page such as a menu can be put in the top 320 pixels. And computers and text అంటే కంప్యూటర్స్ అండ్ టెక్స్ట్, కంప్యూటర్స్ మరియు టెక్స్ట్ని ఏ విధంగా, వీటిలో ఫాంట్ని ఏ విధంగా పొందుపరచడం జరుగుతుంది. అండ్ ఫాంట్స్ అండ్ పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ ఆర్ మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ అన్ ఇమేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ constructs, that is Bezier curves. So it is used not only to describe the individual characters of a font but also to describe the illustration and whole pages of text. Since the postscript makes use the mathematical formula, it can be easily scaled bigger or smaller. Apple and Microsoft announced a joint effort to develop a better and faster quadratic curves outline font methodology called TrueType character to allow the resolution 72 dpi dot per inch, 96 dpi for the monitor. ఇక్కడ పోస్ట్ స్క్రిప్ట్ అంటే లోయర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్ ఏ విధంగా మనము టెక్స్ట్ మ్యాటర్ని రిప్రజెంట్ చేయడానికి ఇలిస్ట్రేషన్స్ని, క్యారెక్టర్స్ని, వాటి యొక్క ఇమేజెస్ని, ఆ ఇమేజెస్ మీద ఉన్నటువంటి టెక్స్ట్ మ్యాటర్ని ఏ ఫాంట్లో ఏ సైజులో డిస్క్రైబ్ చేయడానికి పోస్ట్ స్క్రిప్ట్ అనే మెథడ్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ మైక్రోసాఫ్ట్, యాపిల్ మరియు మైక్రోసాఫ్ట్ అనే సంస్థలు ఈ ఫాంట్ స్క్రిప్ట్, పోస్ట్ స్క్రిప్ట్ని డెవలప్ చేయడానికి, స్క్రీన్ మీద రిప్రజెంట్ చేయడానికి 72 డాట్ పర్ ఇంచ్ లేదా 96 డాట్ పర్ ఇంచ్ మెథడ్స్ని ఎక్కువగా వాడడం జరిగింది. నెక్స్ట్ క్యారెక్టర్ సెట్ అండ్ ఆల్ఫాబెట్స్. ఇది క్యారెక్టర్ సెట్ అండ్ ఆల్ఫాబెట్. ASCII క్యారెక్టర్ సెట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. we know the ASCII character set, and the ASCII character set means the American Standard Code for Information Interchange. ASCII means the American Standard Code for Information Interchange is the 7-bit character coding system. మనము ముందుగానే మనం MS ఆఫీస్లో స్టార్టింగ్ ఫండమెంటల్స్లో కూడా చర్చించుకుంటాము. ASCII క్యారెక్టర్ సెట్ ఇది 7-bit character coding system mostly commonly used by the computer systems in the United States and abroad. ASCII assigns a number of values to 128 characters, including both lower and uppercase letters, punctuation marks, Arabic numbers, and math symbols. 32 control characters are also included. These control characters are used for device control messages such as carriage return, line feed, and tab and form feed. అంటే ఈ ASCII క్యారెక్టర్ సెట్ అనేది 7-bit క్యారెక్టర్ సిస్టమ్గా రూపొందించడం జరిగింది. ASCII నెంబర్ వాల్యూస్ 128 క్యారెక్టర్స్ వరకు మనం పొందవచ్చు. ఎక్కువగా బోత్ అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, అలాగే పంచువేషన్ మార్క్స్, అరబిక్ నంబర్స్, మ్యాథ్స్, గణాంక శాస్త్రంలో ఉన్నటువంటి సింబల్స్ని, అలాగే 32 కంట్రోల్ క్యారెక్టర్స్ ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. ది ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ సెట్. The extended character set, a byte which consists of 8 bits is the most commonly used for building block for computer processing. A byte which consists of 8 bits is the most commonly used building block for computer processing. An ASCII use only 7 bits to code is 128 characters. The 8th bit of byte is unused. This is extra bit allows another 128 characters to encode before the byte is used up, and computer systems today use these extra 128 values for the extended character set. The extended character set is commonly filled with ANSI, American National Standard Institute standard characters, including frequently used symbols. మనము ASCII క్యారెక్టర్ సెట్తో ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ సెట్తో పోలిస్తే ASCII క్యారెక్టర్ సెట్ అనేది ఎక్కువగా
ఎక్కువగా అనేది 7-bit ఆపరేటింగ్ సిస్టమ్. అదే ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ సెట్ అనేది 8-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ దీని మధ్య గల వ్యత్యాసం ఏంటంటే ప్రతి ASCII క్యారెక్టర్ సెట్లో 128 వాల్యూస్ అనేది 7-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రతి 128 క్యారెక్టర్స్కి ఇది వేస్టేజ్గా అవుతుంది. అందుకు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ది ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ సెట్ని అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది సింబల్స్ని కానీ టెక్స్ట్ మ్యాటర్ కానీ రిప్రజెంట్ చేయడానికి. Unicode makes use of 16-bit architecture for multilingual text and characters encoding. Unicode అనేది మనకి 16-bit ఆర్కిటెక్చర్స్. ఎట్లయితే మనము ASCII 7-bit, తర్వాత ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ సెట్ అనేది 8-bit, అలాగే యూనికోడ్ అనేది 16-bit ఆర్కిటెక్చర్ సిస్టమ్ for multilingual text and character encoding. Unicode uses about 65,000 characters, and 65,000 characters from all known languages and alphabets in the world. Several languages అంటే చాలా లాంగ్వేజెస్ ఎక్కువగా యూనికోడ్ సిస్టమ్స్ని ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే 65 క్యారెక్టర్ సెట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సెవరల్ లాంగ్వేజెస్ చాలా భాషల్లో several languages shares a set of symbols that have a historically related diversion. The shared symbols of each language are unified into collection of symbols called scripts. A single script can work for 10 or even hundreds of languages, and Microsoft, Apple, Sun, Netscape, IBM, Xerox and Novell are participating in the development of standard, and Microsoft and Apple have incorporated Unicode into the operating system. ఈ యూనికోడ్ అనేది ఈ 65,000 క్యారెక్టర్ సెట్ వరకు మనకి సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అంటే యూనికోడ్ అంటే 16-bit ఆపరేటింగ్ సిస్టమ్. మనము 32-bit ఆపరేటింగ్ సిస్టము, 16-bit ఆపరేటింగ్ సిస్టము, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్తుంటాం కదా. ఈ 16-bit ఆపరేటింగ్ సిస్టంలో 65,000 క్యారెక్టర్ సెట్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా కంపెనీలు మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, సన్ కావచ్చు, నెట్స్కేప్ కావచ్చు, IBM కావచ్చు, వేరే సంస్థలని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ సెట్ని వాడడం జరుగుతుంది. అండ్ ఫాంట్ ఎడిటింగ్ అండ్ ఫాంట్ డిజైనింగ్ టూల్స్. Font editing and designing tools. There are several software that can be used to create customized font. These tools help an multimedia developer to communicate his idea or the graphic feeling. Using these software, different typefaces can be created. అంటే ఫాంట్ ఎడిటింగ్ మరియు డిజైనింగ్ టూల్స్ ద్వారా మనం సెవరల్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి టూల్స్ నుంచి డెవలపరు తన ఐడియాస్ను, తన ఊహలను, గ్రాఫిక్ డిజైన్స్ని కూడా ఉపయోగిస్తూ వాటిని మల్టీమీడియాలో పొందుపరచడానికి ఉపయోగిస్తూ ఉంటాడు.